హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఈ రోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మిస్సెస్ ఇండియాగా విన్ అయ్యారు. మిస్సెస్ ఇండియా సౌత్, మిస్సెస్ ఇండియా నేషనల్, మిస్సెస్ ఇండియా ఇంటర్నేషనల్. అసలు ఇన్ని టైమ్స్ ఎలా పాసిబుల్ అయింది? తను ఏం చేస్తూ ఉంటారు, ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమేం చేయబోతున్నారు, మూవీస్ లో కూడా రాబోతున్నారా ఏంటి అనేది తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సుహాసిని గారు, హలో, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్, బాగున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని మిస్సెస్ ఇండియాని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అసలు ఎలా ఇందులోకి వచ్చారు, మిస్సెస్ ఇండియా అవ్వాలి అని మీరు ఎప్పుడు అనుకున్నారు? మిస్ ఇండియా అవుదాం అనుకున్నాను, అప్పటికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మిస్సెస్ అయిపోయారు ఇంకా. ఓకే, దీని మీద ఫోకస్ లేకుండే ఆపర్చునిటీ వచ్చింది, ట్రై చేశాను. ఓకే. ట్రై చేసినాక ఒక్కసారి వెళ్ళినాక అనిపిస్తుంది, లోపల వెళ్తే గట్టిగా కొట్టుకొని వస్తాము. సో వెళ్ళి కష్టపడి ధైర్యం చేసి స్టెప్ ఇన్ అయ్యాం కాబట్టి వచ్చేటప్పుడు గెలుపుతో రావాలి అని. ఏదో టైం పాస్ కోసం వెళ్తే అది ఇంట్లోనే కూర్చోవచ్చు కదా. అవును. సో నాకు అనిపించింది లేదు లేదు, గట్టిగా గెలుచుకోవాలి. అక్కడ చాలా మంది ఉంటారు. ఐ గివ్ మై 100%. నౌ టుడే ఐ వాంట్. సుహాసిని గారు, మీది ఆంధ్రనా తెలంగాణనా? తెలుగింటి అమ్మాయి. తెలుగుంటి అమ్మాయి. ఓకే. జనరల్ గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు పర్టికులర్ గా మూవీస్ లోకి వెళ్ళాలన్నా, అసలు టీవీ ఫీల్డ్ లోకి రావాలన్నా, ఇటు సైడ్ ఏది రావాలన్నా కొంచెం ఇంట్లో ప్రెజర్ కానీ, సొసైటీలో ప్రెజర్ కానీ, ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే సొసైటీ ఏమంటుందో అనే భయం కూడా ఉంటుంది. మీ ఇంట్లో ఎలా ఉండేది? నా ఇంట్లో వాళ్ళు చాలా సపోర్టివ్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొండిదాన్ని. ఒకవేళ వెళ్ళినా గెలిచొస్తాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయినా కానీ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే చేశాను నేను. ఓకే. చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ లో ఉన్నారు. ఓకే. అన్నిట్లో ఉన్నాను, స్పోర్ట్స్ అనే అనలేదు. స్కూల్లో పార్టిసిపేట్ చేయలేనిది లేదు అసలు. సుహాసిని అంటే అన్నిట్లో ఉండాల్సిందే. ఇంకా ఇప్పటికి మాకు స్కూల్కి వెళ్ళి సుహాసిని అప్పుడు ఇప్పుడు పందెం సర్నేమ్ చేంజ్ అయింది. మీ స్కూల్లో సుహాసిని డాన్సర్ ఎవరు అంటే చెప్పేస్తారు, పెయింటర్ ఎవరు అంటే చెప్తారు, ఖోఖో, కబడ్డీ, రంగోలీ అన్నిట్లో ఉండేదాన్ని స్కూల్లో. అల్లరి పిల్లని అక్కడ. ఇప్పటికి స్టిల్ ఐమ్ టచ్ విత్ మై స్కూల్ టీచర్స్. ఓకే. అయితే తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇన్లా సపోర్ట్ ఉండాలి, హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా? హస్బెండ్ సపోర్ట్ ఉంది, చాలు చాలు. హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. నిజానికి సరే, మ్యారేజ్ అయింది, మిస్సెస్ ఇండియా అయ్యారు. సో కిడ్స్ ఉన్నారు. ఎంతమంది? 3. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్సెస్ ఇండియా అంటేనే నమ్మేలా లేరు మీరు. మిస్ ఇండియా లానే ఉన్నారు, మళ్ళీ కిడ్స్ అంటున్నారు, అది కూడా 3 అంటున్నారు. అదే పెద్ద షాకింగ్ నిజానికి. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఒక మంచి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేసేసారు మీరు ఆల్రెడీ. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్రెసెంట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, నేను 2 కంపెనీస్ లాంచ్ చేశాను. ఓకే. One is Mrs. in Global Beauty Treasure for Miss and Mrs. India, Mrs. India Teen, Global Handsome Treasure for Mr. India Boys ki. Okay. So already first season girls ayindi, boys ayindi. Now our pageant is running in a topmost. Okay. So next ఇప్పుడు మన Dubai లో ఉంది. Dubai లో we are doing in Dubai. Dubai తర్వాత we are going to Melbourne, Australia లో చేస్తున్నాము. Then further next ఉంది US. Okay. Every country I want to stamp my company. ఓకే. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మొత్తానికి, చాలా సక్సెస్ఫుల్ గా. మీరు మిస్సెస్ ఇండియా ఎలా విన్ అయ్యారో అదే రేంజ్ లో ఇది కూడా వెళ్తూ ఉంది. అంతే కదా, తగ్గేది. సుహాసిని గారు, మిమ్మల్ని చూస్తుంటే కాన్ఫిడెన్స్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది ఫేస్ లో. చిన్నప్పటి నుండి అలానే ఉండేవాళ్ళ? ఉండేది. ఓకే, అందుకే ఈ స్టేజ్ కి ఇప్పుడు వచ్చారనుకోవచ్చు. ఆబ్వియస్లీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ బిలీవింగ్. నేను ఇప్పటికీ నా కంటెస్టెంట్స్ కి కానీ అందరికి ఒకటే మాట చెప్తాను, లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్, ప్రూఫ్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ద స్ట్రెంగ్త్. మిమ్మల్ని మీరు లవ్ చేయండి, దెన్ ద గ్లో అపియర్స్ మోర్. డోంట్ డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్. ఎవరో లవ్ చేయాలి, ఎవరో కాంప్లిమెంట్ చేయాలి అవసరం లేదు, మీరు లవ్ చేయండి. సో యూ విల్ ఫీల్, యూ విల్ గెట్ దట్ మోర్ గ్రేస్ ఇన్ యువర్ ఫేస్ అండ్ ప్రూఫ్. ఎవరికి ప్రూఫ్ చేయాలి మనం సక్సెస్? ఎవరికి? ఇప్పుడు మిస్సెస్ ఇండియా అయ్యాను, నా పేరే కదా బయటకు అవుతుంది, హస్బెండ్ పేరు, మమ్మీ వాళ్ళు వీళ్ళంతా సపోర్ట్ సిస్టమ్, కానీ ఏదైతే నేదే కదా. సో ప్రూఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను బయట పెట్టాలంటే నిన్ను ప్రూఫ్ చేసుకోవాలి. సుహాసిని గారు, అసలు మీ మెయిన్ సపోర్ట్ ఎవరు, బ్యాక్ పిల్లర్స్ ఎవరు అనుకోవచ్చు? పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్. డెఫినెట్లీ. ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? నాన్నగారు, అమ్మగారు ఎక్కడ ఉంటారు వాళ్ళు? నాన్నగారు లేదు, లాస్ట్ ఎప్పుడు? లాస్ట్ ఇయర్. ఇండియా అయినా 4 months కి. మీరు చెప్పిన దాన్ని బట్టి చిన్నప్పటి నుండి అంత సపోర్ట్ గా ఉన్న నాన్నగారు సారీ టు సే సడన్ గా ఇలా అవ్వడం.
ఐ లాస్ట్ మై సెల్ఫ్. మళ్ళా చాలా టైం పట్టింది నన్ను మళ్ళీ నేను గెట్ బ్యాక్ అవ్వడానికి. ఎందుకంటే డాడీ నెవర్ బీన్ లైక్ ఎ ఫాదర్. మమ్మీ కానీ డాడీ కానీ ఎప్పుడు మాకు పేరెంట్స్ రాగలేరు. గుడ్ ఫ్రెండ్స్, నేను కానీ అన్నయ్య కానీ చెల్లె కానీ ఫ్రెండ్స్ తో మూవీస్ కి వెళ్ళినట్టు పబ్బింగ్ చేసినట్టు లేదు. పేరెంట్స్ ఎవ్రీథింగ్. ఓకే. ఏ ఎంజాయ్మెంట్ అయినా పేరెంట్స్ తోనే అన్నట్టు ఉండే. నాకనే కాదు మా ఇంట్లో అందరికి హార్డ్ టైం. ఇట్స్ బీన్ 1 year నౌ. స్టిల్ పుషింగ్. ఇప్పటికి ఎలా అంటే నిన్ననే నాన్నగారు పోయారని మేము అట్లా ఉండట్లేదు. వెన్ యూ విజిట్ మై హౌస్ ఎవ్రీ ప్లేసెస్ లో మీకు డాడీ ఫోటో కనిపిస్తుంది. ఎవరైనా చనిపోతే 1 photo అలా పెడతారు. డాడీ ఎక్కడెక్కడ కూర్చునేవాడు అక్కడ ప్రతిదే డాడీ ఫోటో Photo కనిపిస్తుంది. స్టిల్ ఉంటుంది. ఫీల్ దట్ హీస్ దేర్. ఆయన ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఇప్పటికి. డాడీ ఉంటే ఏం చెప్పేవారు. మమ్మీ విల్ గైడ్ అస్. నౌ షీఈ్ ఓన్లీ అవర్ స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్. దాని తర్వాత మమ్మీ డాడీ తర్వాత నా స్ట్రెంగ్త్ మై ఓకే. హస్బెండ్, మై బ్రదర్. అన్నయ్యకి చెప్పకుండా ఏం చెయ్యరు. ఓకే. వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా వాళ్ళ సపోర్ట్ కంప్లీట్ గా my ఉంటుంది. మీ brother- ఇన్లాస్ ఏమంటూ ఉంటారు, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? దే ఆర్ హ్యాపీ. కోడలు పేరు ఇంత పెద్ద పేరు పెద్ద తీసుకొచ్చినట్టే పేరంటే ఎవరైనా కానీ హ్యాపీ అవుతారు కదా. అండ్ మోర్ ఓవర్ మై హస్బెండ్ ఈస్ వెరీ సపోర్టివ్. మదర్ ఇన్ లో వాళ్ళకి దీని గురించి ఐడియా ఎక్కువ లేదు. ఓకే. సో వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు దీని గురించి. ఎందుకంటే వాళ్ళకి అసలు వాట్ ఈస్ ఇండస్ట్రీ అది ఐడియా కూడా లేదు వాళ్ళకి. ఓకే. సుహాసిని గారు, అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎలా అనుకున్నారు? ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? బ్రదర్. బ్రదర్ అంటే ఫ్యామిలీలో కాకుండా ఇండస్ట్రీలో చూసుకుంటే? ఇండస్ట్రీలో అంటే ఈ ఫీల్డ్ అసలు మిసెస్ ఇండియాలో రావడం మాత్రం బ్రదర్ సజెస్ట్ చేశాడు. ఓకే. ఈ హ్యాస్ బిగ్ ఈవెంట్ కంపెనీ. అన్నయ్య ఇంకా మా తమ్ముడు ఇద్దరు వాళ్ళిద్దరు కంపెనీ రన్ చేస్తారు. విశాల్ అండ్ పీయూష్ నా బ్రదర్స్ ఇద్దరు. సో వాళ్ళు అక్కడ ముంబైలో పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు ఆడిషన్స్ అవుతున్నాయి. మై బ్రదర్ హీ ఆల్వేస్ సజెస్ట్ మీ. హీ నోస్ దట్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే. ఇలా అవుతుంది, మిసెస్ ది కూడా వచ్చింది అంటే దెన్ ఐ పార్టిసిపేటెడ్. ఓకే. దాని తర్వాత దీంట్లోకి వెళ్ళినాక సక్సెస్ లెవెల్ దాకా వెళ్ళాలి అని అంటే వెరీ బ్యాడ్లీ ఫాలో ప్రియాంక చోప్రా. ఓకే. The way she speak, the way she carry herself, the boldness, like present, don't explain. I follow her principles. ఓకే. And Shushmita Sen. ఇండస్ట్రీలో కలర్స్, పర్సనాలిటీస్ ఇవన్నీ చూస్తారు. బట్ దే ఆర్ లైక్ బీయింగ్ డార్క్ కలర్స్, కొంచెం మరీ రాగు కాకుండా ఇండస్ట్రీ ఐశ్వర్య కంటే కంపారిజన్. బట్ స్టిల్ దే ఆర్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్ రేంజ్. అది వాళ్ళు లవింగ్ దేర్ సెల్ఫ్. సో నేను అదే అనుకుంటా. ఓకే. పర్సనాలిటీస్, లుక్స్, కలర్స్ డజంట్ మ్యాటర్స్. అది నేను అడుగుదాం అనుకున్నాను. అంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెజర్మెంట్స్ ఏమైనా ఉంటాయా? వీళ్ళు పర్సనాలిటీ ఇలానే ఉండాలి, కలర్ ఇంత ఉండాల్సిందే, ఫేస్ కట్ ఇలానే ఉండాలి, అటువంటివి అసలు ఏముంటాయి అక్కడ? ఇవన్నీ ఉండే అండి అసలు. అసలు ఏమి when you're doing modeling they will see everything, and modeling is occasion your body. ఓకే. మిస్ ఇండియా ఇప్పుడు మిసెస్ ఇండియా చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా చెప్పాలంటే. హైట్, పర్సనాలిటీ, కలర్ డజంట్ మ్యాటర్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్ వాళ్ళకి దాంట్లో చూస్తే కొరియన్ నుంచి కూడా చాలా ప్లేస్ డార్క్ ఉంటారు వాళ్ళు. కాన్ఫిడెంట్, హౌ కాన్ఫిడెంట్ యు ఆర్, హౌ చార్మ్ యు ఆర్. ఇఫ్ యు నాట్ చార్మ్, హౌ యు ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. ఓకే. ఎంత స్ట్రాంగ్ ఇనఫ్ ఉన్నావు. అక్కడ 80 members ఉంటారు. ఎవ్రీ వన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. కొంతమంది లుక్స్ లో, కొంతమంది హైట్, కొంతమంది పర్సనాలిటీ, ఎవరిది వాళ్ళకి చెప్పలేం. అక్కడ డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ డౌన్. వాళ్ళలో నా దాంట్లో నేను హ్యాపీ. గివ్ యువర్ బెస్ట్. ఏ మూమెంట్ లో ఎవ్రీ సెకండ్ ఈస్ క్యాల్కులేటెడ్. ప్రతి సెకండ్ క్యాల్కులేటెడ్. ఓకే. వాట్ టైమ్ యూఆర్ కమింగ్, ఎంత తొందరగా తినేస్తున్నావు, హౌ డెడికేషనల్ ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు 6 o'clock ఫిట్నెస్ క్లాస్ అంటారు. ఇప్పుడు 6:05 కోసం అక్కడ నడవదు. ఓకే. కట్ 6 o'clock కి అక్కడ ఉండాల్సింది. మనము ట్రిప్ కి వెళ్ళలేదు, ఆర్ యు ఆర్ నాట్ దేర్ టు ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు. యూ వాంట్ టు అచీవ్ సంథింగ్. అవును. సో అచీవ్ చేసాక పోయినప్పుడు ఎవ్రీ సెకండ్ ఇస్ ఇంపార్టెంట్. సో డోంట్ క్యాల్కులేట్ యువర్ టైమింగ్స్ విత్ మినిట్స్ ఆర్ అవర్స్. క్యాల్కులేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. సెకండ్స్ ఆర్ గోయింగ్ బ్యాక్ మీన్స్ మినిట్స్ వస్తాయి. ఎవ్రీథింగ్ చూసి పాయింట్స్ అక్కడ వేస్తారు. టాలెంట్ రౌండ్ ఎలా చేస్తావు, హౌ యూ ఇంటరాక్టింగ్ విత్ యువర్ కో కంటెస్టెంట్. జెలసీ ఫీల్ అవుతున్నావా, ఇప్పుడు నీకంటే బాగుంది. డోంట్ బి లైక్ దట్. నాకు ఇప్పుడు చూడ ప్రతి ప్యాజెంట్ లో ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రెండ్స్. మై ఫ్రెండ్స్ ఓన్లీ నౌ దే ఆర్ లైక్ రెడీ టు కమ్ ఇన్ మై కంపెనీ టు హెల్ప్ అవుట్ మీ. ఓకే. If you require any help, will come and join me. Suhasini. అందరూ అలానే ఉంటారా? Everyone, because I connect very nicely. ఓకే. ఏం చేస్తామండి, ఈగో అండ్ యాటిట్యూడ్ తీసుకొని I be very friendly with everyone. ఓకే. Everyone like, oh my god, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు I said that. మూవీస్ చేస్తావా, ఏం చేస్తా నన్ను అడిగారు. Still I didn't plan myself, let me see.
ఓకే. అనుకున్నాక అనిపించింది. నాకు ఈ థాట్ కూడా వచ్చిందంటే ఐ విల్ టెల్ దట్ సెంటెన్స్. ఐ బీన్ టు సెంటెన్స్ ఫర్ ఫ్రెష్ ఇయర్స్ అలా ఇలా. సో గర్ల్స్ అక్కడ నేను ముందు కూర్చున్నాను, వాళ్ళు షివర్ అవుతున్నా నడవలేకపోతున్నారు. సో నేను వెళ్ళి మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. సో ఫస్ట్ నేను అన్నాను ప్రిన్సిపాల్ కి, అంటే అక్కడ కోఆర్డినేటర్స్ లెట్ మీ గో అండ్ డిస్కస్ విత్ గర్ల్స్ బికాస్ ద 100% విచ్ దే వాంట్ టు గివ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్. అవును. నేను వాళ్ళ రూమ్కి వెళ్ళాక అందరు లైక్ షివరింగ్ మూమెంట్ ఉండే అన్న. సి ఐఎమ్ సింపుల్ గర్ల్, సో డోంట్ ఫియర్, ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. కానీ ఆ మూమెంట్ వాళ్ళకి ఏం కాన్ఫిడెంట్ వచ్చిందో, ద వే దే లైక్ వితౌట్ ట్రైనింగ్ ఏం లేదు ఏం చేశారండి అమ్మాయి. బాగా అనిపించింది. దాని తర్వాత సమ్ గర్ల్స్ కాంటాక్ట్ మీ పర్సనల్లీ. ఓకే. మీకంటే ఫ్యామిలీ సపోర్ట్ చేశారు, మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వరు, ఎందుకు ఎప్పుడు నార్త్ సౌత్ అట్లా అట్లా మంది అవ్వదా. నాకు ఆలోచన వచ్చింది, నాకు సపోర్ట్ ఉంది ఓకే. మళ్ళీ నాకు అనిపించింది, ఈవెన్ యూ నోటీస్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో ద సెలబ్రిటీస్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్ ఆర్ ఫ్రమ్ సౌత్, ఈవెన్ రూలింగ్ ఇన్ బాలీవుడ్. పెద్ద పెద్ద స్టార్స్ నుంచి తీసుకొని అన్ని ఇంటర్వ్యూస్ లో నేను అదే చెప్పాను, మెన్షన్ చేశాను. సో అప్పుడు అనిపించింది ఇంకా హిడెన్ టాలెంట్స్ ఎంతమంది ఉన్నారు, మేబీ ఇలా నా ద్వారా వస్తారేమో బయటికి. ఇప్పుడు సెల్ఫిష్ అయిపోయి నేను మూవీస్ చేసుకున్నాను, నేను చేసుకున్నాను అంటే మూవీ హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు ప్లాన్ మై కెరియర్ ఇన్ ఏ డిఫరెంట్ వే. లెట్ మీ బిల్డ్ మై కెరియర్ ఇన్ ప్రాపర్ వే. దెన్ నాకు మూవీస్ నుంచి ఎక్కడి నుంచి ఆఫర్స్ వస్తే అప్పుడు చేయాలో ఇట్స్ అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఐ వాంట్ టు బిల్డ్ మై పిల్లర్ ఇన్ స్ట్రాంగ్ వే. దాని తర్వాత వాల్స్ అనేది ఇట్స్ అప్ టు మీ. ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఐ విల్ బిల్డ్ ఈచ్ అండ్ మూవీసా, సిరీసా, ఓటీటీసా అవి సెకండ్. అలా నేను అనుకోని దెన్ ఐ ఓపెన్ మై ప్లాట్ఫామ్. ఓకే. నిజంగా మీరు చెప్పినట్లు చాలా మందికి ఏదో చేయాలని ఉంటుంది, అది ఎలా వెళ్ళాలి, ఆ వే అనేది ఎలాగా అనేది చాలా మందికి తెలియదు. నేనైతే పేరెంట్స్ ఒక్కొక్కటే అంటాను, పేరెంట్స్ ఆర్ నాట్ రాంగ్, దే కన్సర్న్. అవును. ఇండస్ట్రీ పిల్లలతో ఎలా సేఫా, నేను అలానే భయపడ్డాను. వెన్ ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ ప్యాజెంట్ ఐ వెంట్ విత్ మై హోల్ ఫ్యామిలీ. ఓకే. అక్కడ మరి ఫ్యామిలీకి అలౌడ్ ఉంటుంది, అలౌ చేస్తారు? అకామిడేషన్స్ ఫ్రమ్ దేర్ సైడ్ వాళ్ళు పెట్టరు. ఆబ్వియస్లీ నా కోసం మమ్మీ వీళ్ళందరూ ఉండేవారు, విత్ మై కిడ్స్, మై హస్బెండ్, ఎవ్రీ వన్ కేమ్. అక్కడ చూసినాక దేవర్ లైక్ షాక్ వెన్ ఐ వెంట్ టు ఇంటర్నేషనల్ ట్రావెల్ అలోన్. ఎందుకంటే మనకి తినడానికి టైం ఉండదండి అక్కడ. వి డోంట్ గెట్ టైం ఫర్ ఈటింగ్ ఆల్సో. ఇప్పుడు మేమందరం ఒక 80 మంది ఉన్నాము. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? 4 days గ్రూమింగ్స్ అలా ఉంటాయి. యాక్చువల్లీ జూమ్ క్లాసెస్ మాకు ఒక 1 month ముందు ఉండే జూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హౌ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్, హౌ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, ఇవన్నీ అన్ని చేసినప్పుడు యూ విల్ బిల్డ్ లిటిల్ కాన్ఫిడెంట్. దాని తర్వాత అక్కడికి వెళ్ళినాక 4 days కంటిన్యూస్ ర్యాంప్ వాక్ నేర్పిస్తారు. ర్యాంప్ వాక్ ఇస్ నాట్ దట్ ఈజీ, ఏదో 2-3 days నేర్చుకునే అంత. కానీ అప్పటికి స్టేజ్ మీద ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏంది. కొంతమంది ఏం చేస్తారు, అన్ని వేరియేషన్స్ ఆఫ్ ర్యాంప్ వాక్ ఉంటాయి, కొంతమంది ఎవ్రీ సీజన్ లో కూడా అప్లై చేస్తారు టు మేక్ టు బిల్డ్ దెమ్సెల్ఫ్ స్ట్రాంగ్ అండ్ మోర్ కాన్ఫిడెంట్. సో ఇంత పెద్ద హిల్స్ 6 inches ఉంటాయి. మనము మన కంపల్సరీ ఎవ్రీ క్యాట్ వాక్ కి 6 inches ది హైట్. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ షీస్ జస్ట్ 5, పక్కా 6 inches చేయాల్సిందే అమ్మాయి. ఓకే. ఇఫ్ సమ్వన్ ఇస్ 5'2", దే ఆర్ లైక్ 5 or 4 feet. ఒకళ్ళు మంచి ఫైట్ అని ఉన్నా నీకు అవసరమే లేదు. ఓకే. ఇలా అలా కూడా ఉంటుంది. మరి ఇట్లా ఉండదు, సీక్వెన్స్ ఒక సీక్వెన్స్ ఉంటే బాగుంటుంది. సో హీల్స్ వేసుకుంటే మందేరం అని ఏమంటారు, బాగా చొప్పు కరిసింది. అక్కడ కరవడం కాదు, 24 hours నువ్వు ఉంటే ఆ స్కిన్ కట్ అయిపోతుంది, మొత్తం ఇట్లా గట్టిగా ఉంటుంది కదా, కట్ అయిపోయి ఎంతసేపు స్కిన్ ఇట్లా ఎంతసేపు ఉండి పట్టం కట్ అయిపోతుంది. నాకు అలా కట్ అయిపోయినాయి. అవునా? మై మామ్ యూస్ టు క్రై, అవసరమా బ్లీడింగ్ అంతగానం అవుతుంది కాళ్ళకి ఏంది. మళ్ళీ ఇంత పెయిన్ చూపించేదాన్ని కాదు. మళ్ళీ పక్కన మళ్ళీ స్టిల్ ఆ స్టిల్స్ ఏవి స్టిక్ అయిపోయాయి, ఊరికే కూడా వెళ్ళదు, చుక్కలు కనిపించేవి. మెల్లగా ఇంట్లోకి వచ్చి వామ్ వాటర్ తో మెల్లగా తీసి మళ్ళీ బ్యాండేజ్, మళ్ళీ పొద్దున్న 6 o'clock స్పోర్ట్స్ షూస్ వేసుకుని పరిగెట్టాల్సిందే. సో ఎవ్రీ సక్సెస్ కి ఎంత ఈజీగా రాదండి, దేర్ షుడ్ బి హార్డ్ వర్క్. కంపల్సరీ అలానే వచ్చేస్తుంది అంటే అలా ఈజీ ఏది చూడడానికి కనిపించినంత ఈజీ ఏది కాదు. ఒక మూవీ అన్నా గానీ ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల. దెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్, ఆ పబ్లిక్ లోకి వచ్చినాక కూడా మనకి ఎంత టెన్షన్ ఉంటుంది, అన్ని పబ్లిక్ కి నచ్చిందా, వ్యూస్ ఏమొస్తున్నాయి, టాక్స్ ఏమొస్తున్నాయి. సో ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ డిఫరెంట్ అండి, వీ కెనాట్ జడ్జ్.
సుహాసిని గారు, జనరల్ గా మూవీస్ లోకి వెళ్ళాలి అన్నా, అసలు టీవీ ఫీల్డ్ లోకి రావాలంటే అమ్మాయిలకి కొన్ని కమిట్మెంట్స్ ఎదుగుతూ ఉంటారు, కమిట్మెంట్స్ అనేవి అంటూ ఉంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఇందులో ఉంటాయా? ఇవన్నీ నాన్ సెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతారు చేసే, హ్యావ్ యూ లిజన్, విన్నారా మీరు, చూసారా? Yeah. చెప్పే మాటలు చాలా అంటారు. ఒకళ్ళు అది నిజమేనా? బీ యువర్ సెల్ఫ్ నా. ఇట్స్ ఆల్ అబౌట్ యూ. యూ బీ యువర్ సెల్ఫ్. ఇట్స్ అప్ టు యూ. Who are me to stop? Who are she to stop? It's all about you. So I don't believe in this all. ఓకే. But I'm into international industry. In approaching what I want, I will do that. నా ఇష్టం అది. ఓకే. సో pageant is total safe అండి. ఓకే. యా, వేరే pageants అవి ఇవి అని అంటే నాకు ఇప్పుడు అవసరం లేదు. I have my own pageant. ఓకే. సో వేరే వాళ్ళ గురించి I don't present where I won the title also. I won what they want to need to give me, they didn't. నేను నా కంటెస్టెంట్కి ఏమి ఇస్తే నేను ఇస్తున్నాను. సో ఐ విల్ ప్రజెంట్ మై సెల్ఫ్ కదా ఇప్పుడు. సో నా ప్లాట్ఫామ్ అయితే అలా ఉండదు. ఓకే. తెలుగింటి అమ్మాయిని, మన దగ్గర థిక్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా మనం ఫాలో చేసే అది ఇప్పటి నుంచి తరతరాల నుంచి వచ్చిన సాంప్రదాయం. ఇప్పుడు ట్రెడిషనల్ అయిపోయినాము, మనం ఒకటి అచీవ్ చేసినాం అన్నా కానీ మన లోపల అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ షార్ట్ వేసుకొని ఇంటర్నేషనల్స్ కి వెళ్ళాను. ఇప్పుడు రీసెంట్లీ మనకి రాముడిది ప్రతిష్ఠ. చలో పార్టీకి వెళ్తున్నాను, సడన్ గా అక్కడ రాముడిది ఫోటోనే కనిపించింది. నేను చెప్పులు ఇప్పేసి మొక్కేసి అది అది మన పద్ధతి. అది ఇమ్మీడియట్లీ అది ఉంటుంది మన లోపల. సో ఎవ్రీ రిలీజియన్స్ మనకు ఉంటుంది. నా దాంట్లో ఇట్లాంటివి జరగవు. వేరే వాళ్ళని నాకు తెలియదు. నా విషయం మాట్లాడితే నా అటువంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఛాన్స్ ఇవ్వాలి. అవును, మనం కాన్ఫిడెంట్ గా ఉన్నాం, మన దగ్గరికి వచ్చే ఛాన్స్ లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే కదా. బీ యువర్ సెల్ఫ్. సుహాసిని గారు, ఇక డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటే మన డ్రెస్సింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చా, లేదంటే వాళ్ళే ఏదైనా డిజైన్ చేసి అవే వేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? See, as a pageant director, we provide the designers. ఓకే. మాకు కొలాబరేషన్స్ లో వస్తారు కొంతమంది, ఏంటంటే స్పాన్సర్షిప్ చేసి వస్తారు మాకు. ఓకే. డిజైనర్స్ లో స్పాన్సర్స్ కొలాబరేషన్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ ని ప్రజెంట్ చేయాలి కాబట్టి అవి అనేది పర్ఫెక్ట్ సైజ్ ఉండవు. లైక్ ఎక్సెల్ సైజ్, లార్జ్ సైజ్ అలా ఉంటాయి. సో ఇప్పుడు ఒక అమ్మాయి మీడియం సైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దే టేక్ ద సైజ్ అండ్ దే స్టిచ్ అండ్ దిల్ గివ్. ఓకే. వాట్ ఐ సే ఇస్ ఫర్ ద కంటెస్టెంట్, ఐ విల్ ప్రొవైడ్ యూ. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఒక డిజైనర్స్ ఇస్తా అన్నారు. మన ఫిట్టింగ్, మన బాడీ లాంగ్వేజ్, మన పోస్చర్ లెవెల్స్ మనకు తెలుసు. ఇప్పుడు ఎక్సెల్ సైజ్ ని వాళ్ళు స్టిచెస్ వేసిన లోపల ఎంత బట్టి ఉంటుందండి. అవును. దాంతో మనం ఇంకా లావుగా అనిపిస్తుంది. నువ్వు అక్కడ గెలవడానికి వెళ్ళాం, ఎవరో మనకి ఇస్తున్నారు వేసుకొని ఫ్రీలో పైసేది ఏ కన్నా ఒకన్నా అంటే వేస్ట్. నేను నా డిజైనింగ్, నా పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ నేను చేయించుకొని ఓకే. నాకు చెప్పారు, ప్రొవైడ్ చేశాను, నువ్వు నాకు కంఫర్టబుల్ విత్ మై అవుట్ఫిట్స్. వాళ్ళు ఇస్తున్నారు లేదు. కొంతమంది ఉంటారు లైక్ నార్త్ ఇండియన్ గర్ల్స్, కొంతమంది రే అమ్మ పైసే దియరి ఓ డిజైనర్స్ దేనా అనా ఓ ఏ కన్నా అనా. నేను ఒక అమ్మాయికి సజెస్ట్ కూడా చేశాను, యువర్ డ్రెస్ ఇస్ వెరీ నైస్, వై యూర్ గోయింగ్ ఫర్ దట్ డిజైనర్స్ వేర్. నేనే అక్కడ పోయినాక ఆ డిజైనర్ కి తన మార్క్స్ కట్ అయిపోయినాయి. గాగ్రా పెద్దగా ఉంటది, తనకి సరిపలు ఇలా పట్టుకొని నడుస్తుంది. అదే నీ ఫిట్టింగ్ అయితే నువ్వు కాన్ఫిడెంట్ గా నడుస్తావు. తర్వాత వచ్చి ఏడ్చినే అన్నా, వాట్ ఐ సెడ్ యూ డిడ్ంట్ విల్ ఇట్. నేను ఎక్కడైనా, నేను ఇప్పటికీ నా కంటెస్టెంట్స్ ఒకటే అంట, వీ విల్ ప్రొవైడ్ యూ బట్ మేక్ షూర్ దట్ యూ విల్ ఆల్సో గెట్ యువర్ one sample pieces. So if the designer fit is not good, you can continue with your outfit. రేపన్నాడు అంతా చూడాక, మేడం ఆ డ్రెస్ లూజ్ అయిపోయింది, మాకు ఇలా ఉండే, మేము కలిసి కొట్టాం, నేను నడవలేకపోయినా, ఎంత అయిపోయి ఉండే, నేను పడిపోతాం పోయినా, మాదేనా, అప్పుడు ఆ మాట అన్నట్టు. సో అందుకే డిజైనర్స్ అలానే ఉంటాయి. లేదు పర్ఫెక్ట్ నీకోసమే చేయించుకున్నాను, నీ బాడీ దగ్గర డిజైనర్ చేస్తారు. కొలాబరేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వేపించామా నడిపించామా, నేను అక్కడ డిజైనర్ చేసుకున్నామా అని చూసుకుంటారు. కంపెనీ నా గురించి పెట్టేసిందా, పబ్లిసిటీ ఇదే చూస్తారు వాళ్ళు. అండ్ నో కంటెస్టెంట్స్ విల్ రికగ్నైజ్ విత్ ద నేమ్, నంబర్స్, విల్ గివ్ నంబర్స్. ఎన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ కి నేను కలిసింది మీ ఆంధ్రప్రభ రాహుల్ ఒక ఈవెంట్ లో ఆంధ్రప్రభ అని సేవ్ చేసుకున్నాను. మేడం మీరు ఆల్రెడీ మే నో యువర్ గుడ్ నేమ్ అన్నారు. మనకే గుర్తుండదండి, ఒకటేసారి 8 మంది కంటెస్టెంట్స్ వచ్చేస్తారు. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటాం మనం? సో నేను నా టీమ్ లోకి వచ్చి నేను గుర్తుపెట్టుకుంటా. హౌఎవర్ ద జ్యూరీ మెంబర్స్ వాళ్ళు ఫినాలే రోజే వస్తారు. సో బ్యాచెస్ ఇస్తాం, కంటెస్టెంట్ నెంబర్ 1, కంటెస్టెంట్ నెంబర్ 2, ఆ తగ్గట్టు నంబర్స్. ఇప్పుడు
మీరు పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇన్ని డేస్ అని ఏమైనా ఉండి ఎలిమినేషన్స్ ఏమైనా ఉంటాయా? ఎలా జరుగుతుంది అది ప్రాసెస్ అంతా? ఎలిమినేషన్ ప్రతి ప్యాజెంట్ ఉంటుంది, ఈవెన్ నా ప్యాజెంట్ కూడా ఉంటుంది. ఓకే. 4 days గ్రూమింగ్ ఉంటుంది, 1 day గ్రాండ్ ఫినాలే ఉంటుంది. సో ఎవ్రీ గ్రూమింగ్స్ లో ఎలా ఉంటుందంటే దే విల్ టీచ్ యూ ప్రాపర్ కొరియోగ్రఫీ, దాని తర్వాత హౌ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జెస్, హౌ టు హోల్డ్ ద మైక్, వాట్ వే యూ నీడ్ టు స్టాండ్, లార్జ్ ఇంట్రడక్షన్ హెడ్ ఏక్. ఎంత పెద్ద ఇంట్రడక్షన్ ఇస్తే అంత ఎలిమినేషన్. ఓకే. సింపుల్ వే, యూస్ఫుల్, మీనింగ్ఫుల్, బస్. అంత సింపుల్ గా ఉండాలి. Hi, I'm Proper గా so-and-so. present చేయాలి. Yeah, definitely. I'm so-and-so. I'm doing this. I'm here to present myself. Thank you for the company. Thank you, director. Help. Okay. Thank you, director garu. Thank you, choreographer garu. Thank you, cameraman. అలా ఉండదు. ఓకే. ఇంకా మనలో ఏమేమి చూస్తారు క్వాలిటీస్ వాళ్ళు? ఈమెకి ఏం టాలెంట్ ఉందని కానీ అటువంటివి ఏం ఫస్ట్ డే చూస్తారు? ఇంట్రడక్షన్, సెకండ్ డే ఏముంటుంది, మీ పోర్ట్ఫోలియో షూట్ చేస్తాం ఓకే. విత్ ఆల్ ద వేరియేషన్స్, కెమెరామ్యాన్స్ ఇవన్నీ. ఎవ్రీ వన్ జడ్జ్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు కెమెరామెన్ అంటాను నేను, ఒక డే ముందు మాకు జడ్జ్మెంట్ ఉంటుందంటే ఆ నైట్ నేను మేకప్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్, కెమెరా అందరినీ కూర్చోబెట్టుకుంటాను యాజ్ అ డైరెక్టర్. ఎందుకంటే ఒక మిస్ ఇండియా, ఒక మిస్సెస్ ఇండియా చేస్తున్నామంటే అట్లా అంత ఈజీగా జడ్జ్మెంట్ చేయలేమండి. టాలెంట్ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఐ విల్ ఆస్క్ దట్ కెమెరామెన్, ఇంతమంది ఫోటో దింపినాం, ఎవరిది ఆ గ్రేస్ ఉంది ఫేస్ లో, ఎవరు ఇంత అండర్స్టాండింగ్ గా నీకు ఇన్నారు, ఇరిటేట్ అయ్యారా, ఇన్నారా, ఎవరు పోస్చర్ లెవెల్స్ బాగుండే, ఎవరు అట్రాక్టివ్ ఫేస్ ఉండే. 10 విల్ రైట్ పక్కన. నెక్స్ట్ కొరియోగ్రాఫర్, హూస్ వాక్ ఇస్ ప్రాపర్, షీఈస్ వాక్ ఓకే, హూ ఇస్ ఇరిటేటింగ్, హూస్ లైక్ ఎవరి వల్ల మొత్తం లైన్ డిస్టర్బ్ అయిపోతుంది అది. మరి దెన్ వి కమ్ టు మేకప్ ఆర్టిస్ట్, స్కిన్ టెక్చర్ ఎవరిది బాగా అనిపించింది. ఎవ్రీ వన్ రిజల్ట్ ఇస్ మ్యాటర్స్. ఓకే. సో 50% ఆ 3 days లోనే అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, యూకే 80% మీ మీద రిజల్ట్ సూపర్, 20% గ్రాండ్ ఫినాలో తెలుస్తుంది. ఓకే. 20% గ్రాండ్ ఫినాలలో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ పోయింది అనుకోండి, మీ 80 అయిపోతుంది. ఓకే. అంతే కదా. సో 50% విల్ హైడ్ ద కెమెరాస్, విల్ సీ హౌ ఎవ్రీ వన్ కమెంట్స్ చేస్తున్నారా, గాసిపింగ్స్, కట్టిపోతాయి మార్క్స్. ఎవ్రీ లిటిల్ థింగ్ ఈజ్ మ్యాటర్. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్. ఓకే. దాని తర్వాత గ్రాండ్ ఫినాలేలో హౌ యూర్ కమింగ్, హౌ యూర్ ఇంట్రడ్యూసింగ్. ఎందుకంటే నేర్పిస్తున్నప్పుడే షివరింగ్నెస్ అందరికి ఉంటుంది. దాని తర్వాత బి గ్రూమర్స్, బి డైరెక్టర్, ఐ కమ్, ఐ ప్రెసెంట్, గ్రూమర్స్ అందరు ఫ్రెండ్లీ ఉంటారు. అలవాటు మ్యామ్. నేను ఫస్ట్ ప్యాజెంట్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటది, నేను ఇలానే ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరేమో తెగ ఫోటోలు దిగేస్తున్నారు, సెల్ఫీ అని ఇట్లనే చూస్తున్నారు. ఓకే. మిస్సెస్ ఇండియా సౌత్ గర్ల్స్ వచ్చినాక నేను గర్ల్స్ వచ్చినాను, వాళ్ళ ఫొటోస్ ఒక 1 week తర్వాత ఇస్తా అన్నారు. చలో నా కెమెరా లేదని ఫోటో ఉంటే చెప్పి పెడదాం. ఫోటోలు మా ఫ్రెండ్స్ రీల్ మీద రీల్ పడుతున్నారు. అయ్యా నేను ఇదేం చేసినా. నాకు మళ్ళీ నేషనల్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా కాదు, దింపేయాలి. ఇంకా ఫుల్ ఫోటోస్ ఎప్పటిదప్పుడు పెడుతుంటే మా ఇంట్లో వాళ్ళే షాక్, ఏమైంది ఎప్పుడు డ్రాస్టిక్ చేంజ్ టోటల్లీ. వెన్ ఐ వెంట్ ఫర్ ఇంటర్నేషనల్, సో నేనేం చేస్తానంటే షూట్ 9కి అయితే 10 వరకు నేను సోషల్ మీడియాలో వేసేసాను. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, లెట్స్ పబ్లిక్ నో, నథింగ్ ఇస్ టు హైడ్. పెట్టేసిన లైన్ గట్లనే పెట్టేసిన. సో గ్రాండ్ ఫినాల్లో Q&A రౌండ్ ఉంటుంది. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఆ జడ్జెస్, సెలబ్రిటీస్ వీళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ కెమెరాస్ పైన ఉన్నాయి, అది మనకి స్ట్రైట్ లో ఉంటాయి, టీఎస్ వచ్చేస్తాయి. లైటింగ్ అంత పడుతూ ఉంటే. ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో ఎలా ఉండే అంటే మాకు జడ్జెస్ ని చూడొద్దు, యూ కెనాట్ సీ పబ్లిక్, పక్కన మన మమ్మీ వాళ్ళు ఉన్నారు, అంత సీన్ ఉండదు. స్ట్రైట్ వాక్, అది కూడా కెమెరాని చూస్తే అక్కడ లైట్స్ ఉంటే కెమెరామెన్ మీకు ఎవరు కనిపించదు. ఆ లైట్స్ ని ఇట్లా చూడాలి, 3 seconds ఇస్తాము, పోస్ట్ చేయి, మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఎక్కువసేపు నుంచి ఎలిమినేటెడ్. ఓకే. వాళ్ళ Q&A రౌండ్ లో కూడా ఇస్తారు. అందరికి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టైల్ చెప్తాం. గర్ల్స్, బాయ్స్ అంటే చలో ఓకే, వాళ్ళు ఫార్మల్ షూస్ వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. గర్ల్స్ హిల్స్ మీద ఉంటారు, హిల్స్ మీద స్ట్రైట్ నించోగలమా, పోస్చర్ లెవెల్ ఒక డిఫరెంట్ పొజిషన్, అది కూడా ఎంతసేపు నించుంటారు, వైబ్రేట్ అయిపోతుంది, తిమ్మిరి పట్టేస్తుండే. సో మనకి ఇప్పుడు చెప్తారు 1 minute కంటెస్టెంట్ నెంబర్ 1 30 seconds ఇప్పుడు క్వశ్చన్ ఇస్తారు, నీకు వచ్చింది చెప్పేయి, అప్పుడు చెప్పేసేయాలి, ఇంకా వచ్చింది చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ విన్ ద టైటిల్, హౌ యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ.
ఎగ్జాంపుల్ ఆలోచించుకుంటా ఇఫ్ ఐ విన్ ద సొసైటీ అయిపోయి అక్కడ ఇది కాదు ఉన్న కంటెస్టెంట్స్ అందరు కాలు నొప్పితుంటారు అది వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇమీడియట్లీ అయిపోయి ఇట్ ఈస్ అ గ్లాడ్ మూమెంట్ ఫర్ మీ. ఐ కేమ్ హియర్ to win the title. If I'm winning, it is like, you know, very happiest moment for me. And whoever ladies are hiding themselves, I'll tell them to try. సింపుల్. అది ఇది ఇంత హ్యాపీగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. అది కరెక్ట్ రాంగ్ మనకి తెలియదు. నేషనల్ దానికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ అ ఫస్ట్ కంటెస్టెంట్. ఓకే, 30 మంది నిల్చొని ఉన్నారు. నాకు అడిగారు, నేను చెప్పేస్తాను. ఓకే, 5th వరకు బాగానే వెళ్ళింది. నంబర్ 6 కి క్వశ్చన్ ఒకటి అడుగుతుంది, ఆన్సర్ ఒకటి చెప్పింది. ఓకే, మేమందరం అక్కడ ఎట్లాంటి మొక్కలు కూడా చూడొద్దు. వీ నీడ్ టు సీ స్ట్రైట్ చూడాలి. మీరు బ్యాక్ వెళ్ళి నుంచున్నా సరే మీరు స్ట్రైట్ లోనే నిల్చోబెడతారు. కంటెస్టెంట్ నెంబర్ 1 యువర్ క్వశ్చన్ ఇది అనగా థ్యాంక్ యూ అని మళ్ళీ పాస్ చేసేయాలి. అది ఓకే. 6th ఆమెకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది విన్నది రాంగ్ చెప్పింది. మేము లోపల అనుకున్నాం ఇది ఏం వింటుంది, ఇది ఏం చెప్తే మేము లోపల సైలెంట్ గా ఉన్నాం. అయితే జడ్జెస్ వాళ్ళు ఏమన్నారు, సారీ మ్యామ్, ఐ థింక్ యూ డింట్ లిజన్ క్వశ్చన్ ప్రాపర్లీ. వాట్ ఐ మీన్ టు సే మళ్ళీ వాళ్ళు చెప్తే అగర్ ఐ సవ్వాతో మా పరిస్థితులు మా కాలు పడిపోతామా అనిపిస్తుంది. అప్పుడు గర్ల్స్ అందరు మేము ఒకటి అనుకుంటుండే సీక్వెన్స్ జాదా దేర్ ఇమ్మీడియట్లీ ఎవ్రీ వన్ స్టైల్ మళ్ళీ ఈ లెగ్ పెట్టి ఇలా పెట్టేసేయాలి. ఓకే. దాని తర్వాత అది అయిపోయినాక అన్ని అయిపోయినాక వెనకాల తోమేదాళ్ళం వాళ్ళం దాన్ని. అదే తెరవజేస్తే కైసా హోగా అయ్యాయి ఎలిమినేట్ అయిపోతారు వాళ్ళు. అట్లుంటే ఎక్కువ లాంగ్ ప్రొలాంగ్ ఎలిమినేట్. ఓకే. తర్వాత సబ్ టైటిల్స్ ఇస్తారు. సబ్ టైటిల్స్ అంటే పర్ఫెక్ట్ ఫిగర్, ఐ గాట్ పర్ఫెక్ట్ ఫిగర్, ఐ గాట్ ఇండియాస్ మోస్ట్ ఛాలెంజింగ్ ఉమెన్ వచ్చింది, మళ్ళీ ఇండియాస్ టాప్ మోడల్ వచ్చింది, ఫిజిక్ ఇవన్నీ అలా కూడా ఇస్తూ ఉంటారు. సబ్ టైటిల్స్ ఫస్ట్. బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ లుక్, బ్యూటిఫుల్ హెయిర్. అది జడ్జెస్ చెప్తారా? స్పాన్సర్స్ తో కొంతమంది చేపిస్తారు, కొంతమంది జ్యూరీ మెంబర్స్. ఓకే. మెయిన్ టైటిల్ మాత్రం సెలబ్రిటీ అండ్ డైరెక్టర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్టర్ ని, నా సెలబ్రిటీ నేనే డిసిషన్. ఓకే. జడ్జెస్ వీళ్ళందరూ ప్యానల్ బుక్స్ ఇస్తాం, వాళ్ళందరూ తీసి క్యాల్కులేట్ ఇది వరకు పాయింట్స్ క్యాల్కులేట్ చేసి హూ ఇస్ ద బెస్ట్, దెన్ వి గో విత్ ద సెలబ్రిటీ. ఫస్ట్ టైం మీరు సెలెక్ట్ అయ్యారు, మీరే విన్ అయ్యారు అని చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? క్లాత్స్ మీద ఉన్నాను నేనైతే. నాకంటే ఎక్కువ మా మమ్మీకి ఈకలు ఎక్కువ వినిపించినాయి. అది కూడా నా పేరు పెట్టి పిలవట్లే, ఇంట్లో నా ముద్దు పేరు ఉంటుంది, దాన్ని బట్టి కమాన్ అరుస్తున్నా. ఇప్పటికీ ఆ వీడియో నేను ఎప్పుడైనా షేర్ చేస్తే వాట్ నేమ్ షీస్ కాలింగ్ యూ అంటే లైట్ తీసుకోవాలి. ఓకే. సుహాసిని గారు, జనరల్ గా ఇక మిస్ ఇండియా అయినా మిస్సెస్ ఇండియా అయినా ఎవరైనా మోడలింగ్ లోకి వచ్చారు అంటే మూవీస్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మూవీస్ లో ఎప్పుడు రాబోతున్నారు, ఏ మూవీలో చూడబోతున్నాం మిమ్మల్ని? మంచి ఆపర్చునిటీ వస్తే నేనే చేస్తాను. ఇదివరకు వచ్చినవి నాకు సెట్ కావనిపించింది. మోర్ ఓవర్ నాకు మూవీస్ లో రావడం కంటే తీయడం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. తీయడం అంటే డైరెక్షన్? ఐ రైట్ స్టోరీస్. ఓకే. ఇప్పుడు స్టోరీ రైటర్ డైరెక్టర్ ఒకటి అలగలగ్ అంటారు, బోత్ ఆర్ సేమ్ అంటారు. స్టోరీ రాసినప్పుడు ఆ పాత్రలని మనము ఇమాజిన్ చేసుకొని రాస్తాం. అవును. ఈ మూమెంట్ ఈ సీక్వెన్స్ ఎట్లుంటే బాగుంటది ఈ మూమెంట్ లో. సో ఆ విజువల్స్ ఆ స్టోరీ రాసినప్పుడు అంతే డెప్త్ ఇన్వాల్వ్ అయ్యి రాసే రైటరే. సో ఆ రైటరే డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను ఆ స్టోరీ వెళ్ళకపోతే నేను తీసిన స్టోరీ డైరెక్టర్ కి ఏం అర్థం అవుతుంది? చలో స్టోరీ రాసేసాం, దానిలో లోపల నా ఫీల్ వాళ్ళకి తెలియాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఐ హావ్ రిటన్ 3 movies. ఓకే. జస్ట్ మంచి టైం కోసం వెయిటింగ్. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మై మెయిన్ బ్రెడ్ అండ్ బటర్. మీరు ఇప్పుడు కానీ ఇంటర్నేషనల్ వరకు ఉంది కానీ ఇప్పుడు తెలుగులో తీయాలనుకుంటున్నారా, హిందీయా, ఎలాగా? పాన్ ఇండియా మూవీయా? నా ఫస్ట్ మూవీ అయితే నేను ధనుష్ గారితోనే ప్రిపేర్ అయ్యా. ఓకే. మీ ఫేవరెట్ హీరోనా? అలా ఏం లేదు, ఎవ్రీవన్ ఇస్ మై ఫేవరెట్. ఒక్కొక్క స్టార్ దగ్గర ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవును. ఐ లర్న్ స్పెషల్లీ ఈయన ఇట్లా అని ఎవ్రీవన్ హ్యాస్ ద మల్టీ టాలెంట్స్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అల్లు అర్జున్ గారి దగ్గర డాన్స్ కూడా ఉంది, స్టైల్ ఉంది. అవును. రామ్ చరణ్ గారి దగ్గర గ్రేస్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఒక డిఫరెంట్ ఆరా అంటారు కదా. అవును. అది నాగార్జున గారి దగ్గర ఆహా రొమాంటిక్, ఎంత బాగున్నారు. ఒక్కొక్క యాక్టర్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క క్వాలిటీ. నేను తీసే ఈ మూవీలో నేను చాలా అందరు ఇమాజిన్ అందరితో ఇమాజిన్ ధనుష్ గారితో చాలా బాగుంటుంది. ఓకే. ఆ స్టోరీకి ఆయన కరెక్ట్ గా సెట్ అవుతారు. ఆయన కొప్పియాలి, ఆయనతో చేస్తాను. ఓకే. ఇంకోటి ఐ హావ్ హారర్ మూవీ.
మీకు ఎక్కువ Which I ఏది want ఇంట్రెస్ట్ to do. ఉంటుంది, హారరా I'm into everything అండి. ఎవ్రీథింగ్? This first movie Dhanush గారితో it's like I don't reveal but it's a different love story. ఓకే. కూర్చున్న ప్రతి క్షణం you will get that goosebumps, feel tears. ఇది హారర్ which I want to plan in foreign. హారర్ మూవీ అయితే ఎవరితో చేయాలనుకుంటున్నారు? అలా అనుకోవాలి. అలా అనుకోలేదా? ఆ ఒక స్టోరీ అది ఇంకా plan కంపల్సరీ ధనుష్ గారితో ఫిక్స్ ఎందుకంటే అయిపోయారు. హారర్ లో పెద్దగా క్యారెక్టర్స్ ఎక్కువ ఉండవు. జస్ట్ మ్యాక్స్ 7 to 8. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చింది వెరీ ఫుల్ కామెడీ విచ్ ఐ వాంట్ టు డూ విత్ నవీన్ పోల్ శెట్టి గారు. Okay. సెట్ అవుతుంది. సో చూస్తున్నాను, ఒక్కసారి గట్టిగా మూవీ అనుకుంటే మూవీస్ చేసేస్తాను నేను. Okay. సుహాసిని గారే యాక్ట్రెస్ గా వస్తే కనుక ఎటువంటి క్యారెక్టర్ ని చూస్ చేసుకుంటారు? గీతాంజలి సినిమా చూసారు కదా, Hmm. ఆ అమ్మాయి క్యారెక్టర్ నేను ఆల్మోస్ట్ అదని అల్లరి పిల్లని ఇంట్లో. ఓకే. హీరో ఏ హీరోతో చేయాలనుకుంటారు? గీతాంజలిలో ఎవరున్నారండి? నాగార్జున గారు. ఆబ్వియస్లీ Obviously నాగార్జున గారు. ఓకే. నాగార్జున గారితో ఇష్టం. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీవుడ్ లో ఇంకా అనుకోలేదు. టాలీవుడ్ లో అడుగు పెట్టిన తర్వాత అక్కడికి అడిగేస్తానంటారా? నాగార్జున మూవీని హిందీలో తీద్దాం ఓకే. పాన్ ఇండియా మూవీ చేసేద్దాం అంటారు. అంతే. ఓకే. ఇది అంత ఇంకా సూపర్ hit డూపర్ హిట్ అవ్వాలి. అవ్వాలి. నిజంగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ విష్ నెరవేరాలి. నాగార్జున ఫ్యాన్స్ అందరు ట్యాగ్ చేసేసి ప్లీజ్ సార్ చెప్పేయండి. సుహాసిని గారు జనరల్ గా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మినిమం 4 days అక్కడ ఉంటుంది అని చెప్పారు కదా, కిడ్స్ ని మిస్ అయిన ఫీలింగ్ కానీ వాళ్ళు మిమ్మల్ని miss అవ్వడం ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఏ మదర్ మిస్ అవ్వదండి. బట్ వెన్ యూ హ్యావ్ వెరీ హెల్పింగ్ హస్బెండ్, వెన్ యూ హ్యావ్ వెరీ హెల్పింగ్ పేరెంట్స్, నాకంటే బాగా చూసుకుంటారు. ఓకే. ఇంకోటి మై కిడ్స్ ఆర్ వెరీ అండర్స్టాండింగ్. దే ఆల్వేస్ లైక్ దిస్ రిపీటెడ్లీ. ఒకరు బోర్ అయినా ఏం చూస్తారు అంటే మమ్మీ ఇంటర్వ్యూ చూద్దామా, అండ్ ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఆర్ దే గైడ్ మీ, ఐ లిజన్ టు దెమ్, దే గైడ్ మీ నైస్లీ. దాని తర్వాత దే సపోర్ట్ మీ, మమ్మా యువర్ రీచింగ్. ఎవరి కోసం అండి చేసేది? వాళ్ళ కోసమే కదా. పెద్ద ఫేమ్ వచ్చిన ఏది వచ్చినా, వాట్ ఎవర్ సక్సెస్, వాట్ ఎవర్ ఐ ఎర్న్, ఎవ్రీథింగ్ ఎవరి కోసం? ఆబ్వియస్లీ వాళ్ళ ఫైనల్ గా కోసం. కిడ్స్. సో దే నీడ్ టు అండర్స్టాండ్ ఆల్సో. ఓకే. మీతో టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ? Me and my husband are very busy, and my kids are also, they are like, they have prepared their goals now only. My daughter, she want to become a doctor. సుహాసిని గారు, మీరు అంటే మ్యారేజ్ అయిన తర్వాత మిస్సెస్ ఇండియా అవ్వాలి అనుకున్నారు కదా, బిఫోర్ దట్ మీరు అసలు ఏమనుకునే వాళ్ళు? మీ గోల్ ఎలా ఉండేది? ఎన్నని చెప్తామండి, చాలా ఉన్నాయా? ఓకే. చాలా ఉన్నాయి. ఎయిర్ హోస్టెస్ ఐ సెలెక్టెడ్. ఓకే. ఎయిర్ హోస్టెస్ కి సెలెక్ట్ అయ్యి జాయినింగ్ వర్క్ అయింది. దెన్ మై హ్యాండ్సమ్ హంక్, మై హస్బెండ్ కేమ్ ఇన్ మై లైఫ్. ఆబ్వియస్లీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అప్పుడు అయింది? ఇప్పుడు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు? చిన్న ఏజ్ లోనే మీ ఇద్దరు వి గాట్ మ్యారీడ్. ఓకే. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ అయింది, తర్వాత లా చేసుకున్నాం. ఓకే. ఓకే. మీ ఒపీనియన్ లో లవ్ మ్యారేజ్ బాగుంటుంది అనుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ బాగుంటుంది అనుకుంటారా? గో విత్ ద బ్లెస్సింగ్స్. అంతే. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి లైఫ్ మంచిగా ఇచ్చిన వాళ్ళు, మనం పడకుండా మనం పట్టుకున్న వాళ్ళు, రేపు ఫ్యూచర్ లో కూడా మనకు అన్ని చూసేస్తారు. సో డెఫినెట్లీ మేక్ యూ అరేంజ్ మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్. నో, ఇఫ్ యూ రియలీ ఫీల్ మేక్ యూ మ్యారేజ్ లవ్, అవును, అరేంజ్. ఓకే. ఈ నవడేస్ లవ్ ఇస్ మోర్ సీరియస్ అండి. ఐ డోంట్ సీ. ఉంది సుహాసిని గారు. మీకున్నారేమో అలాగే కాదు అంటే మేబీ, బట్ వెన్ ఐ సీ మై కంటెస్టెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఎవ్రీవన్, 1 year ఓకే మై బాయ్ ఫ్రెండ్ అంటే యా ఓకే, నెక్స్ట్ ఇయర్ ఏమైందంటే వీఆర్ బ్రేకప్. కానీ సిన్సియర్ కూడా ఉన్నారు. ఐ మే రాంగ్ ఆల్సో, బట్ నౌ ఇట్ ఇస్ ఐఎమ్ నాట్ ఫైండింగ్. మీరు అన్నట్లు ఎక్కువ బ్రేకప్స్ ఎక్కువ ఉన్నాయి, సిన్సియర్ చాలా తక్కువ మంది ఉన్నారు. 90%, 99% అలా ఉంటే 1% మాత్రమే. బాయ్ సీరియస్ ఉన్నా గర్ల్ సీరియస్ ఉండట్లేదు, గర్ల్ సీరియస్ ఉన్నా బాయ్స్ సీరియస్ ఉండట్లేదు. డోంట్ బి ఓవర్ పొజిటివ్, ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. దెన్ ఇఫ్ యూఆర్ ఇద్దరు బ్యాలెన్సింగ్ ఉంటే ద రిలేషన్ కానీ అండ్ లవ్ లో కానీ మ్యారేజ్ లో కానీ ఇట్ విల్ బి స్మూత్ మూమెంట్. ఆ పొజిటివ్నెస్ ఉండి ఇన్సెక్యూర్నెస్ ఉంటే అది మ్యారేజ్ లైఫ్ అయినా కానీ లవ్ అయినా కానీ ఈజీగా బ్రేక్ అవుతుంది. ఏంటంటే మీరు బ్రేకప్ చేస్తారు, అక్కడ డివోర్స్ అవుతాయి, అంతే డిఫరెన్స్. సుహాసిని గారు, ఇప్పుడు మనం ఏది అచీవ్ చేయాలన్నా సరే, ఇది మిస్సెస్ ఇండియా కావచ్చు, అదర్ గోల్స్ ఏదైనా సరే అచీవ్ చేయాలంటే ఇందాక మనం అనుకున్నట్టు తప్పకుండా కష్టం అనేది పక్కాగా ఉంటుంది అచీవ్ చేయాలి అంటే. సో ఆ కష్టం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా
అబ్బా ఏంటిది ఇంత కష్టంగా ఉంది అనే ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? లైక్ కిడ్స్ ని ఇంట్లో వదిలేసి మీరు ఒక్కరే వెళ్ళినప్పుడు, మనం తింటున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు కదా. సో అటువంటి సిచ్యువేషన్స్ లో, ఎమోషన్ మూమెంట్స్ లో అట్లా. అట్లాంటి పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అనేది సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ నియర్ బై టు మై మామ్ ప్లేస్. ఓకే. నేను చెప్తున్నా కదా, నాకంటే బాగా చూసుకుంటుంది మమ్మీ, మై హస్బెండ్, my family. Not only my mom, my sister, my Barbie, everyone. They understand that I'm into different field. I started now. And even they don't want me to stop. First thing. ఒకరోజు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే, ఢిల్లీలో ఆడిషన్స్. And it's a very big sponsor for me. ఓకే. He came from all through from Dubai. మీటింగ్ ఉండే నాకు. నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగాను. స్విచ్ ఆన్ చేస్తే దగ్గర 20 మిస్ కాల్స్ ఉండే. నేను వాజ్ లైక్ షాక్. పొద్దున్నే ఎక్కాను, ఏమంతగా అయిపోయింది. దెన్ మై హస్బెండ్ సెడ్ మై బోత్ ద సన్స్ ఆర్ సఫరింగ్ విత్ 104 ఫీవర్. నాకు షాక్ మూమెంట్ ఉండే. అదే నేను వచ్చేటప్పుడు నార్మల్ ఉండే కదా. 104 తడి బట్ట పెట్టినా తగ్గట్లేదు. ఫస్ట్ బేబీ అప్పుడు మనకి కొత్త ప్రపంచం తెలీదు. అవును. నేను ఎక్కువ హాస్పిటల్ తిప్పానండి. ద మెడికేషన్ విచ్ ఐ కెన్ మేనేజ్ ఇన్ మై సెల్ఫ్ ఐ విల్ డూ. లేదు అంటే ఐ హ్యావ్ వెరీ నైస్ డాక్టర్ కన్సల్టెంట్స్. ఐ కనెక్ట్ విత్ రెయిన్బో హాస్పిటల్, లైక్ మై ఫ్రెండ్స్ ఆల్సో డాక్టర్స్. దెన్ ఐ ఇమీడియట్లీ కాల్ మై డాక్టర్స్. ఐమ్ ఇన్ ఢిల్లీ. మై కిడ్స్ ఆర్ సఫరింగ్ విత్ ఫీవర్. దే ఆర్ కమింగ్ నౌ. మై హస్బెండ్ ఈస్ గెటింగ్ దేర్. యూ డోంట్ వరీ, విల్ టేక్ కేర్. ఓకే. ఆ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఏమేమి ఇచ్చారు నాకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఫీవర్కి ఏది ఉంటుంది ఇట్లా ఇస్తారు. ఇది వేసేసింది అంటే సరే, డోంట్ ఫోర్స్ దెమ్ టు ఈట్. ఓకే. రైట్, ఓఆర్ఎస్ ఇచ్చేసేయి. ఈ పిల్లలు తెలిసిందే కదా, అబ్బా ఇదా అబ్బా అదా. అవును. ఆ టైంలో నేను చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఇంజెక్షన్ కంటిన్యూ దెన్. నేను కూడా పక్కన పట్టుకున్నామన్నా. సో నో ఇంజెక్షన్ మీన్స్ యూ నీడ్ టు హ్యావ్. మై హస్బెండ్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ. ఇప్పుడు మా డాడీ మాతో ఇంట్లో పిల్లలతో సేమ్ అదే వే. వీఆర్ వెరీ కనెక్టెడ్, వెరీ జావియల్ ఫ్యామిలీ. నాట్ మీ, మై సిస్టర్ హస్బెండ్. మా ఫ్యామిలీ మాకు చాలా మోర్ ఇనఫ్. సో అప్పుడు మమ్మీ వాళ్ళు ఆడిపించుతూ తినిపించడం. మళ్ళీ విత్ ఇన్ అవర్ వాళ్ళే ఫోన్ చేస్తారు, మమ్మా వీఆర్ ఫైన్. ఓకే. వీఆర్ ఫైన్. దెన్ మై డాటర్ షీ సేస్ ఐమ్ దేర్ నా, అమ్మమ్మ ఇస్ దేర్ నా, యూ డోంట్ గెట్ టెన్షన్. బట్ స్టిల్ మమ్మా వీఆర్ దేర్. ఫోన్ వీడియో కాల్స్ చేస్తూనే ఉంటారు కదండి. ఇఫ్ ఎనీ మీటింగ్ ఈజ్ ఐ విల్ టెల్ దెమ్. ఓకే. పిన్ మీ, ఐ మీన్ మీటింగ్, ఐ కెనాట్ లివ్ ద ఫోన్. నా పిఏ మాట్లాడుతుంది. ఓకే. సుహాసిని గారు, ఈ డ్రెస్సింగ్ గురించి అనుకుంటే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా, పర్సనాలిటీస్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటుందని చెప్పి, ఈ ఏజ్ వైజ్ గా కానీ లేదంటే డ్రెస్సింగ్ కి పర్సనాలిటీ వైజ్ గా కానీ ఎటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి? ఏజ్ ఎలా ఉండాలి? ఒకటి చెప్తాను, ఒక అమ్మాయి ప్లస్ సైజ్ బట్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. షీ హాస్ మల్టీ టాలెంట్స్. ముందు ఓన్లీ మిస్ ఇండియా అని వినేవాళ్ళం మనం. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి మిసెస్ ఇండియా. లోకల్ ప్యాజెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీ ప్యాజెంట్స్. నా ప్యాజెంట్ నేను ఒక రేంజ్ లో తీసుకెళ్ళాలి. ఓకే. నీకు ఎవరు కాంపిటీషన్ కావాలనుకుంటున్నావు, నేను కావాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి నువ్వు అంబానీ అవుతావు అంటే ఆల్రెడీ ఉన్నాడుగా, నేను ఎందుకు అవుతాను మళ్ళీ? నేను ఇంకా డిఫరెంట్ అవుతాను. కంపారిజన్ స్పాయిల్స్. సో దెర్ ఈస్ నో లిమిట్. మిస్ ఇండియా టీనేజర్స్ కి వెరీ లెస్ యాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా అయిపోయారు. ద వే శ్రీలీలా ఇస్ ప్రెజెంటింగ్, ఓ మై గాడ్, ఐ లవ్ హర్. ద యాక్టివ్ బాడీ, సూపర్ ఫిగర్, బ్యూటిఫుల్ డాన్సర్, ఎనర్జెటిక్, ఎవ్రీథింగ్. అవును. ఇప్పుడైతే ఇండస్ట్రీలో శ్రీలీలానే. అవును. తర్వాత ఎవరనేది క్వశ్చన్ మార్క్. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీ స్టేజ్ కి ఒక్కొక్కరు అయితేనే. సో ఆ టాలెంట్స్ ని మేము బయటికి తేవాల్సి. మిస్ ఇండియా టీన్, మిసెస్ ఇండియా క్లాసిక్ మీన్స్ 45 ఏజ్ నుంచి వాళ్ళని క్లాసిక్ అంటారు. వాళ్ళు మిస్ ఇండియా ప్లస్ సైజ్ కూడా ఉంటుంది. ఓకే. కొంతమందికి ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఉన్న పిల్లలు ఉంటే నమ్మబుద్ధి అవుతుంది. అందరు అలా ఉండదు. కొంతమంది షేప్ అవుట్ అవుతారు చేస్తారు. అవును. డోంట్ గో ఫర్ ద లుక్స్, షేప్స్ ఇస్ ఆల్. గో ఫర్ ద టాలెంట్, ఐ బిలీవ్. ఓకే. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి ఓ వావ్ అని ఎవరైనా అనిపించారా మీకు? అందరు నన్ను మిస్ లేసారు. ఫస్ట్ నడువు అంటే అన్నా బేరాయమన్నా కమన్ సుహాసిని మిస్ నా మ్యామ్ మిస్సెస్ కేటగిరీ. సీరియస్లీ అందరు షాక్ అయిపోయారు. సీరియస్లీ ఐ కెన్ షో యూ ద సర్టిఫికేషన్. ఓకే. వాక్ చేసినప్పుడు వెనకాల వాళ్ళు కూడా దే వర్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. నాట్ ఓన్లీ మీ, సమ్ గర్ల్స్ ఆల్సో ఈవెన్ దే బిలీవ్ బ్యూటిఫుल. तो सच में 3 बच्चे हैं, बर्थ सर्टिफिकेट लेके आती देखी.
అందరిది ఒక టాలెంట్ నమ్మాలి. కొంతమంది నేర్పించేటప్పుడు కూడా ద వే ఐ యూస్ టు ప్రెజెంట్ డాన్స్ ఐ గుడ్ డాన్సర్. ఓకే. క్లాసికల్ డాన్సర్ ఆర్ వెస్టర్న్? వెస్టర్న్ అండి. వెస్టర్న్. ఏది నేర్పించినా నేర్చుకుంటా. క్లాసికల్ కూడా బేసిక్స్ నేర్చుకున్నాను. ఆ ఉంగి ఉంగి నాకు కాలేదండి. ఇప్పుడు శ్రీలీల డాన్స్ చూస్తున్నారు, ఇది ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అదర్ కొట్టేస్తా, నేను సేమ్ ఆడతాను. ఓకే. అయితే ఇప్పుడు నాగార్జున గారితో మూవీ అయితే మీ డాన్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ చెప్పండి. డైరెక్టర్ ఎవరు, ఏదో ప్లాన్ మంచి సీక్వెన్స్ ప్లాన్ చేసి చెప్పండి. కానీ ముందే చెప్పండి. సుహాసిని గారు, జనరల్ గా లేడీస్ అనగానే ఇప్పుడు చాలా మంది ఏం చేయాలనుకున్నా, ఏం అచీవ్ చేయాలనుకున్నా ఒక రకంగా కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చేసి చెప్తున్నారు. ఇంకా కొంతమంది వెనకడుగు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా మీరేం చెప్తారు? చేయాలనిపిస్తే ఇంట్లో వాళ్ళకి గట్టిగా రిక్వెస్ట్ చేయండి, గొడవపడకండి. టెల్ దమ్ దట్ దిస్ ఇస్ ఆపర్చునిటీ, లైఫ్ లో ఒక్కసారి ఉంటుంది. ఇంకా మీ అందరికి కోవిడ్ ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి వెళ్ళింది, కనిపించిందా? తీసుకోపోయింది అందరినీ. సో ఒక్క లైఫ్, అది మీ హస్బెండ్ కానీ మీ పేరెంట్స్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అండర్స్టాండింగ్ చేయడం ప్రాపర్ వేగా చేయండి. ఇఫ్ దే ఆర్ స్టిల్ నాట్ కంఫర్టబుల్, టెల్ దెమ్ టు కమ్ అండ్ సీ. అండ్ ఫర్ ద ఫ్యామిలీ, మీరు అర్థం చేసుకోకపోతే ఇంకోరు అర్థం చేసుకుంటారండి మీ వాళ్ళకి. పేరెంట్స్ ఇప్పుడు మీరు సపోర్ట్ ఇస్తేనే రేపు మీ పిల్లలకి ద బెటర్ హాఫ్ కూడా సపోర్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వలేదు, మ్యారేజ్ అయినాక చేస్తాను, మీ పేరెంట్స్ ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాను? అన్ని మీ చేతుల్లో ఉంటాయి. మీరు సపోర్ట్ ఇవ్వండి, మీరు ఇస్తేనే ఆ అమ్మాయిలు అయితే ఒక్కొక్క దగ్గర లో చేయకండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హస్బెండ్స్, బీ ఎ గుడ్ ఫ్రెండ్, సపోర్ట్ హర్. నెవర్ నో, నెక్స్ట్ టైం షీ విల్ సిట్ ఇన్ దిస్ ప్లేస్. సో జస్ట్ ఆల్ మ్యాటర్స్ అబౌట్ సపోర్ట్. సుహాసిని గారు, ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏం చేయాలనుకున్నారో అది చేస్తూనే ఉన్నారు. మూవీస్ లోకి రావాలనుకున్నారు, డైరెక్టర్ అవ్వాలనుకున్నారు, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే ఇంటర్నేషనల్ వర్క్ మనది ఉంది, ఇంకా చాలా చాలా చేయాలి. మూవీస్ అయితే చెప్పాను, ప్రాపర్ టైం రాగా చేస్తాను. ఓకే. ఇంకా స్టోరీ ఎక్కడ పరిగెత్తుందో నాతోనే ఉంది. ఇక హీరో బిజీ ఉంటారు. సో ఒకసారి దుబాయ్ షో అయిపోయినాక ఐ విల్ ప్లాన్ టు మీట్ ధనుష్ గారు. ఓకే. ఇట్స్ మై ప్లాన్. ఎందుకంటే నెక్స్ట్ అక్టోబర్ లో మెల్బోర్న్ లో ఉంటుంది. బిఫోర్ దట్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ మై థాట్స్, బికాస్ సార్ డేట్స్ కూడా ఉండాలి. ఒక్కసారి ధనుష్ గారు ఓకే అన్నాకనే దెన్ ఐ విల్ గో ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఓకే. అదొకటి ఉంది. ర్యాపిడ్ ఫైర్ లాగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు టక్ టక్ మన ఆన్సర్స్ చెప్పేస్తే. ఫేవరెట్ హీరో? నాగార్జున గారు. ఆల్ ఓవర్ ఇండియా అయినే నాగార్జున గారే. సో ఫస్ట్ మూవీ కూడా నాగార్జున గారితోనే రావాలి కదా. చిన్న 3 చేయండి. ఇప్పుడు మిస్సెస్ ఇండియా అవ్వాలి అనుకున్నారు, గట్టిగా అయిపోయారు, మూవీ కూడా తప్పకుండా చేస్తారు. ఆయన హైట్ కి ఆయన పర్సనాలిటీ నేను సెట్ అలా ఎందుకు అనుకోవాలి? మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఆ విషయంలో కూడా అంతే కాన్ఫిడెన్స్. అంతే. బిగ్ బాస్ వస్తే వెళ్తా. ఓకే. హూ ఆర్ గోయింగ్, ఐ నీడ్ టు సీ మై సెల్ఫ్ ఆల్సో. ఎందుకంటే నేను గొడవ పడగలనా, ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నా ఎన్విరాన్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఓకే. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ ప్రపంచం, ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్, అక్కడికి వెళ్ళినాక ఆ ప్రపంచమే వేరు ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ వెన్ ఇట్ కమ్స్, అప్పుడు థింక్ చేద్దాం, వచ్చినప్పుడు కదా చూద్దాం. ఏమో వచ్చిద్దేమో, నాగార్జున గారిని అక్కడే కలిసి అక్కడే మీ మూవీ కంటెస్టెంట్ గా కలవదలుచుకోవాలి. సారీ, డైరెక్ట్ హీరోయిన్ గా. ఆల్రెడీ సార్ తో కలిసాను. ఐ హావ్ ప్లెంటీ ఆఫ్ పిక్చర్స్ విత్ హిమ్. ఓకే. కంటెస్టెంట్ గా కలవదలుచుకోవాలి, కలిసి హీరోయిన్ లాగానే కలుస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్. ఫ్యాన్ గా కూడా కలవాలి. ఫ్యాన్ గా కూడా వద్దు. ఓకే. ఫ్యాన్ అన్నప్పుడు రాము ఒక సెల్ఫీ తీసుకొని వెళ్ళిపో. కంటెస్టెంట్ గా వెళ్తే ఓకే సార్, అవును, హీరోయిన్ గానే కలుస్తారు. ఓకే. ఫేవరెట్ హీరోయిన్, ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్? శ్రీలీల ఇప్పుడు బాగా ఆడుతుంది. అట్లా ప్రెసెంట్, పాస్ట్ అంటే చాలా మంది ఉన్నారు. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ శ్రీదేవి గారు. ఇంకా పిచ్చగా ఇష్టం, ఏ మూవీని చూడాలనిపిస్తుంది అంటే రమ్యకృష్ణ గారు. ఓకే. ఇన్స్పిరేషన్? ఐ విల్ గో ఫర్ రమ్యకృష్ణ గారు. ఓకే. ఇన్ యువర్ ప్రొఫెషన్? మహానటి చూసినాక అప్పుడు అనిపించింది, ఏ హీరోయిన్ కి ఎవరిని చూసినా దాంట్లో ఆ మూవీస్ లో క్యారెక్టర్స్ లో కొన్ని మన పాత్రలు కూడా ఉంటాయి. అరే నేను ఇలానే చేస్తాను కదా, ఇలానే బబ్లీగా ఉంటాను కదా. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకోవాల్సి మనం అదే. సో వాట్ ఐ డూ ఇస్ మెయిన్లీ మూవీస్ ఇవేమని వచ్చినా ఐ అబ్జర్వ్. ఇప్పుడు సోగాడు వచ్చింది, రమ్యకృష్ణ గారు ఏమున్నారు ఫస్ట్ పార్ట్ లో, సెకండ్ పార్ట్ లో ఇంకో వేరియేషన్ ప్రకాష్ రాజ్. దాంట్లో ఆమె పాత్రలో ఒక్కొక్క షీజ్ మల్టీ. అవును.
సో ఐ లెర్న్ ఏ Lots of మూవీలో things అయినా from her. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోతారు. లాట్స్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హర్. ఇక బాలీవుడ్ లో సోనాలి బెంద్రే చాలా ఇష్టం. ఓకే. సోనాలి అలా వేసిందంటే నువ్వు ఎలా తెచ్చేసుకున్నావు దాన్ని అని బాగా తిరిగేది నాకు డ్రెస్సింగ్ చిన్నప్పటి నుంచి కాలేజ్ లో కూడా ఈ డ్రెస్ ఎక్కడ చూసిన ఖడ్గం. ఓకే ఓకే. ఫేవరెట్ ప్లేస్ మన ప్లేసే తెలంగాణ, హైదరాబాద్. 10,000 పడిసి పనులు మంచి బిందా ఫారెన్ పోయి మనం ఆడుకోవడం ఏంటంటే ఓకే. we have plenty of beautiful places here. మన ప్లేస్ సరే, మన ప్లేస్ గురించి మాకు- ఒక్క మాటలో చెప్పాలి. మీ ఊరు, మన కల్చర్ గురించి చెప్పాలి అంటే అందం, సాంప్రదాయం, ప్యూర్ లవ్. సుహాసిని గారు, నేను ఒకటి మిస్ అయ్యాను. అక్కడ మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు మన కల్చర్ ని ప్రెజెంట్ చేయాలి అంటే ఎలా ప్రెజెంట్ చేశారు? చేశాను కదా. బతుకమ్మ కదా. ఓకే. ఎలా అనిపించింది అంత పెద్ద స్టేజ్ పైన మన కల్చర్ ని వాళ్ళకి చూపిస్తూ ఉన్నప్పుడు? ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో బుట్టలో ఫ్లవర్స్ తీసుకొస్తుంది అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి మైక్ తెలియదు. ఇస్తారు కదా అప్పుడు. దెన్ ఐ సెడ్ ఐఎమ్ క్యారింగ్ లార్డ్ దుర్గా ఆన్ మై హెడ్. దిస్ ఇస్ అవర్ తెలంగాణస్ ట్రెడిషనల్ బిగ్ ఫెస్టివల్ వేర్ వి డూ ఆన్ నవరాత్రి. షీస్ మా దుర్గా అంటే అందరు రిలేషన్ ఇచ్చినారు. ఓకే. ఇంకా నడిచే పిక్చర్ కూడా మీకు చూపిస్తాను. ఇట్ వాజ్ లైక్ ఫ్యాట్. గూస్ బంప్స్ వచ్చేసి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి వచ్చేస్తాయి కదా. ఇవన్నీ దుర్గామాత ఇవన్నీ వేసుకొచ్చారు. సో స్పెషల్ అక్కడ కనిపించేసి అచ్చా షీజ్ దుర్గామాత, అచ్చా షీజ్ ఝాన్సీ లక్ష్మి. మంచి బతుకమ్మ లైట్స్ పెట్టి అన్ని పెట్టి మంచి ప్రాపర్ వడ్డ అన్నం పెట్టుకొని మొత్తం తెలుగింటి పిల్లలకు ముక్కు పుడక కడగం చేసుకొని నడిచాను. ఆ ఫారినర్స్ ఏం చేస్తే ఇలా చూసాను, వాట్ ఆర్ యూ వేరింగ్, దిస్ ఇస్ మై స్టైల్. దాంతో మళ్ళీ నెక్స్ట్ రౌండ్ రెడీ అయిపోవాలి. మళ్ళీ దాని చేంజ్ చేసుకుని మళ్ళీ ఫుల్ వెస్టర్న్ లో వచ్చారు. యూ డోంట్ గెట్ టైమ్ అని బతుకమ్మని చేయించాను. ఓకే. ఇప్పుడు నా ఎవ్రీవన్ వచ్చా బతుకమ్మ. ఓకే. ఇంకా దే ఫాలో మై ఇన్స్టా పేజ్ అండ్ మై వాట్సాప్. ఎప్పుడైనా బతుకమ్మ వచ్చినప్పుడు ఆ ఫోటో పెట్టేస్తాను. ఓకే. ఇంకా పాట ఎంతో చుట్టూ బొమ్మ ఆ సాంగ్ పెట్టేస్తా, అయిపోయింది. ఓకే. ఇంకా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఆల్రెడీ అచీవ్ చేశారు, ఇంకా పెద్ద అచీవ్మెంట్ అంటే ఏంటి? నాకు లైఫ్ లో అన్ని ట్రై చేయాలని ఉంది. ఓకే. ప్యాజెంట్ చేస్తాను, ఇది ఒక అచీవ్మెంట్. ఇంటర్నేషనల్కి వెళ్ళాను, ఇది ఒక అచీవ్మెంట్. మూవీ చేయాలనుకుంటున్నా, అదొక అచీవ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ నా మేజర్ గోల్ ఏంటంటే ఫిలిం ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఇవంటారు గ్లోబల్ ఫిలిం అవార్డ్స్ నేను చేయాలని నా కోరిక. ఓకే. ఆల్ ది బెస్ట్ సుహాసిని గారు. 50 వరకు ఉంటానని రాశాను. ప్లీజ్ 50 కాకముందే నాగార్జున సార్కి చెప్పేయండి. మీరు ఇంత గట్టిగా అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా అది నెరవేరుతుంది. నేను మూవీస్ లో ఇండస్ట్రీ వాళ్ళంటే ఆయనతో రాస్తాను. ఓకే. లేదా లైట్ అలా లైట్ తీసుకోకుండా చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనుకున్నట్టు నిజంగానే మీరు నాగార్జున గారితో తప్పకుండా మూవీ చేయాలి, మేము త్వరలోనే ఆ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ ఇస్ లైక్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. చిన్నప్పటి నుంచి ఆయన అంటే నేనే కదా, మొత్తం ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్. ఓకే. వెన్ ఐ వన్ మిసెస్ ఇండియా అండ్ ఫస్ట్ టైం అయినా ముందు వెళ్ళినప్పుడు అయితే నేను షాక్ అయిపోయాను. ఓకే. దాని తర్వాత మిసెస్ ఇండియా ఇంటర్నేషనల్ ఇవన్నీ గెలిచినాక ఐఎమ్ బిజీ విత్ మై దిస్ థింగ్ అనుకోలే. ఎప్పుడు ఎంతమంది అడిగినా అప్పుడు అంటుండే తీసేసారితో సుహాసిని గారు, నాకు మీరు మాట్లాడేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. మీరు నార్మల్ గా చెప్పినప్పుడు గీతాంజలి అన్నారు కదా, ఒకవేళ నాగార్జున గారు ఏ డివోషనల్ మూవీ టైప్ లోను ఆయన సెలెక్ట్ చేసి మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ రొమాంటిక్ సినిమా అది డివోషనల్ వద్దు. ఫస్ట్ మూవీ అది కూడా డివోషనల్. మంచిగా నిన్నే పెళ్ళాడతా టైప్ స్టోరీ అండ్ గీతాంజలి. సంతోషం పెట్టంగా నన్ను చంపొద్దు, సంతోషంలో బతకాలి అలా చేయండి. నాగార్జున గారి ఫేవరెట్ మూవీ ఏంటి? నిన్నే పెళ్ళాడతా, మన్మధుడు, రమ్య, అది మన సోనాలి గారు కూడా ఉన్నారు కదా ఫేవరెట్. ఓకే. అయితే మీరు మొత్తం ఆయన మన్మధుడులోనే చూసారు. మన్మధుడులో అనుష్క ప్లేస్ నేను తీసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. ఓకే. కానీ డివోషనల్ మూవీస్ లో ఆయన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్. అన్నిట్లో సెట్ అవుతారు. ఆయన భక్తిలో ఉన్నప్పుడు భక్తిలో ఇన్వాల్వ్ అయిపోతారు. ఆ రొమాంటిక్ చూప అవును, దేవుడి మీదనే ఉంటారు కాబట్టి దాంట్లో కూడా సూపర్. రామదాస్ వావ్, అన్నమయ్య వావ్, సాయిబాబా డిఫరెంట్. కానీ నా ఫేవరెట్ రామదాస్. ఓకే. దింపేస్తారని మళ్ళీ వచ్చింది మళ్ళీ భక్తులు ఉన్నారు కదా, మళ్ళీ వచ్చాను చూపు చూస్తూ రొమాంటిక్ హీరో ఆబ్వియస్లీ. ఓకే. సో ఆయన మూవీస్ ఏదైనా ఇష్టమే. ఓకే. ఇప్పుడు న్యూ మూవీ చూడాలి. అసంద్రంగా చూసేసారా మూవీ? చూడలేదు ఇంకా, అసలు టైమే దొరకట్లేదు. చూడాలి.
మళ్ళీ అక్కడికి వెళ్ళాక అనిపిస్తుంది అయ్యో నేను ఉంటే బాగుండే కదా. ఓకే. ఎప్పటి నుండి అనిపిస్తుంది మీకు ఇలాగా నాగార్జున గారితో నేను సినిమా తీయాలి చేయాలి అని చెప్పి? చిన్నప్పటి నుంచి ఆయన కలవాలన్న కోరిక ఉండే. Okay. మిస్సెస్ ఇండియాగా విన్ అయినాక ఆయనతో కలిసాను. కలిసినాక ఐ వాజ్ లైక్ టోటలీ వావ్. ఆయనతో చెప్పారా మీరు కలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? మాటలు వచ్చాయా ఫస్ట్? చేతులు షివరింగ్ అని ఫస్ట్ మిస్సెస్ ఇండియా అని చెప్పి చేయగలిపారు. ఓకే. చేతులు చాలా షివరింగ్ అని. దాని తర్వాత ఐ వాజ్ లైక్ జస్ట్ అబ్జర్వింగ్ హిమ్. చెప్పాను రియల్ గా మీరు మన్మధుడే అని చెప్పాను నేను. ఓకే. అవునా అని చెప్పేసి పనిలో పని మూవీ చేయాలనుంది మీతో అని చెప్తే అయిపోయింది. అడుక్కోమంటున్నారు. అడుక్కోమడం కాదు సుహాసిని గారు, ఇట్స్ విష్ కదా. ఇట్స్ అ విష్ బట్ హీ షుడ్ లైక్ దట్ కదా, చేయాలన్నా లేదా పాత్రకి. కానీ సార్ ఒకసారి మూవీ సూపర్ ఏమో చెప్పలేం, మీ మనసులో ఉంది ఆయనతో మూవీ చేయాలని. మిమ్మల్ని చూసినప్పుడు ఆయనకు కూడా ఈ అమ్మాయితో ఒక మూవీ చేస్తే బాగుంటదని అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే. నిజంగా నాకు మీతో మాట్లాడుతుంటే నాకు మీలో బాగా మీ కాన్ఫిడెన్స్ నచ్చింది చాలా. అంటే మిమ్మల్ని చూడగానే నాకు కాన్ఫిడెన్సే ఫస్ట్ మైండ్ లోకి వచ్చింది అనమాట. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడడం. ఇంటర్వ్యూ కూడా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సుహాసిని గారు. నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్కషన్ చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నాగార్జున గారితో సినిమా చేస్తారు, మేము చూస్తాం. ఫస్ట్ ప్రమోషన్ నిన్నే పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీరు రాసుకోండి. రాసుకుంటాను, గుర్తు పెట్టుకుంటాను, ఈ రోజు డేట్ డైరీలో రాసుకుంటాను. డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ అండ్ ఐ విష్ ఇట్ షుడ్. థ్యాంక్ యూ సుహాసిని గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇంటర్వ్యూ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.